రంగంలో పనిచేసే వారికి ఈపీఎఫ్ఓ ఒక నమ్మకమైన పథకం. పదవీ విరమణ తర్వాత ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఇటీవల ఉద్యోగాలు మార్చి మీ పాత ఈపీఎఫ్ఓ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. మరి పాత ఈపీఎఫ్ఓ ఖాతాపై వడ్డీ వస్తుందా లేదా అనే అనుమానం రావచ్చు. మీరు ఉద్యోగాలు మారినప్పుడు మీ ఈపీఎఫ్ఓ ఖాతా స్వయంచాలకంగా కొత్త కంపెనీకి బదిలీ చేయబడదు. దీనికోసం మీరు ఈపీఎఫ్ఓ మెంబర్ సర్వీస్ పోర్ట్ నుండి బదిలీ ప్రక్రియను ప్రారంభించాలి. ఇలా చేసే వరకు మీ డబ్బు పాత ఈపీఎఫ్ఓ ఖాతాలోనే ఉంటుంది. మీ యూఏఎన్ నంబర్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఖాతా బదిలీ కాదు. నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ అకౌంట్ నిష్క్రియంగా ఉంటే అది 36 నెలలు అంటే 3 సంవత్సరాల పాటు వడ్డీని చెల్లిస్తుంది. ఈ వడ్డీని చివరి ఈపీఎఫ్ఓ సహకారం నుండి లెక్కించబడుతుంది. 36 నెలలుగా ఎటువంటి చందాలు చెల్లించకపోతే, ఉద్యోగి ఉద్యోగం చేయకపోతే లేదా పదవీ విరమణ చేయకపోతే ఖాతా నిష్క్రియంగా మారుతుంది. మీ వడ్డీని పొందడం ఆగిపోతుంది. మీరు ఉద్యోగాలు మారిన తర్వాత మీ ఈపీఎఫ్ఓ ఖాతాను బదిలీ చేయకపోతే పాత ఖాతాపై 3 ఏళ్ల పాటు మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఆ తర్వాత వడ్డీ పెరగడం ఆగిపోతుంది. దీనివల్ల మీరు కొంత నష్టపోవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ 8.25% వడ్డీ రేటు ఉంది.